పోవు ఆ ఫ్లోర్ ఉంటుంది, ఆ ఫ్లోర్ ఉంటుంది, ఆ ప్రెషర్ బాగుంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు వర్షాలు చాలా రోజుల నుంచి ఇలా పడడం వలన మేము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. గత 45 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము. 45 సంవత్సరాల నుంచి కూడా మా పరిస్థితి ఇదే. ప్రతి వర్షాకాలంలో ఈ మనకు కొత్తగా ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్ గత 10 సంవత్సరాల నుంచి కృషి చేయడం వల్ల కనీసం ఈ మాత్రమైనా మేము ఉండగలుగుతున్నాము. లేకపోతే ఈ మాత్రం కూడా మేము ఉండలేకపోతుంటుంది. పనిచేసే కార్పొరేటర్లకి కొద్దిగా ఉన్నత అధికారులు కూడా సహాయం చేసి మాకు ఈ చిన్న ప్రాబ్లంని కూడా సాల్వ్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. అధికారికి మనం సూచించడం జరిగింది. అయినా కానీ ఎలాంటి సహాయం లేక, ఎలాంటి స్పందన లేక ఇప్పుడు ఇట్లాంటి వర్షపాతం వచ్చినప్పుడు అధికారులకు ఈ హడావిడి ఉంటుంది. జేసీబీలు తీసుకొచ్చి ఏదో చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒరిగేది ఏం లేదు. ఇది చేయాలంటే ఖచ్చితంగా జీజీ కాలేజ్ దగ్గర ఉన్న బైపాస్ రోడ్ను కట్ చేసి అక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థని క్లియర్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఈ ఉన్న ఏరియాలో కూడా ర్యాంపులు, ఈ రోడ్డు మీద కట్టడం ఇలాంటివి కూడా చేసి ఇక్కడ నీళ్లు రోడ్డుపై నుంచి ఇళ్లలోకి చేరే ప్రయత్నం ఉంది. కాబట్టి అధికారులు చొరవ తీసుకొని జీజీ కాలేజ్ దగ్గర 2 కల్వర్ట్లు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న డ్రైనేజ్ని ఆ కింది పొలాల్లోకి మళ్లిస్తే ఇక్కడ ఈ సమస్య తగ్గుతుంది అని ప్రతి ఒక్క అధికారి దృష్టికి తీసుకోవడం జరిగింది. త్వరగా స్పందిస్తే ఇక్కడున్న జనవాసాలు 20-30 ఏళ్ళు ఒక జనవాసంలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే దాని వాల్యుయేషన్ 30 నుంచి 40 సంవత్సరాల దాకా దాని వాల్యుయేషన్ ఉంటుంది. అది బిల్డింగ్ అక్కడ ఉంటుంది. ఈ 30-40 ఆ ఇల్లు తడిచి వాళ్ళ ఇంట్లోకి ఈ మురికి నీళ్ళు పోయి ఎప్పుడు కూలిపోతుంది, ఎప్పుడు శిథిలావస్థకు అవుతుందో అన్న భయాందోళనలకు గురి చెందుతున్నారు. మరి తక్షణమే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి మరి యొక్క సమస్యను త్వరలో తీరుస్తారని మేము భావిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. మరి ఈ తరుణంలో కనుక వీరు బైపాస్ రోడ్ కట్ చేయని పరిస్థితి ఉంటే మాత్రం ఇక్కడున్న జనాలందరూ వాళ్ళే ఓన్గా డిసిషన్ తీసుకొని మరి రోడ్ చేసి కట్ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాను. 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడం వల్ల మరి నిజామాబాద్ని రెడ్ అలర్ట్గా ప్రకటించడం జరిగింది. మరి లోతట్లో ఉన్న ప్రాంతాలలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఇప్పుడు మనం నిర్వహించుకున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా మనం ఎక్కడైతే గణేష్ కోసం షెడ్లు నిర్వహించారో ఆ నిర్వాహకులు అందరూ మరి పిల్లలు కానీ పెద్దలు కానీ కరెంటు తీగలకు దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని నా వంతుగా సూచన ఇస్తున్నాను. మరి ఎక్కడ కూడా ఎలాంటి లోపాలు జరగకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాను. ఎక్కడైతే నదీ ప్రాంత ప్రవాహక